ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేయటం లేదని, లారీలు వస్తలేవంటూ దుద్దిళ్ల శ్రీధర్ స్వగ్రామంలో రైతులు రోడ్డెక్కి గగ్గొలు పెడితే నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అసహనం వ్యక్తం చేశారు. శుక్రవారం కాటారం మండలం రేగులగూడెంలో శ్రీరుద్ర జిన్నింగ్ మిల్లో గోదాంలో 3 రోజులుగా అన్లోడింగ్ కొరకు వెయిటింగ్లో ఉన్న లారీలు, గుమ్మనపల్లి గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, శాసనసభ్యులు దుద్దిల శ్రీధర్ గారి స్వగ్రామంలో ఉన్నామని ఇవాళ ఈ స్వగ్రామంలో ఇప్పటికే రైతులు రోడ్డెక్కి మా వడ్లను కొనుగోలు చేస్తలేరు, లారీలు వస్తలేవు, బార్దాన్ వస్తలేవని గగ్గోలు పెట్టిన తర్వాత కూడా నిమ్మకు ఉన్నటువంటి మంత్రి ఎమ్మెల్యే గారు నిన్న పెద్దపల్లి కలెక్టరేట్ రివ్యూలో మాట్లాడుతూ రైతులకు ఏ సమస్యలు లేవు, బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీలే రాజకీయం చేస్తూ ఉన్నారు అని మాట్లాడడాన్ని ప్రత్యక్షంగా ఆయనకు కళ్ళు తెరిపించడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ పోషిరెడ్డి గారు రైతున్నారు, పెద్ద మనిషి, వారి వడ్లు ఇప్పటికి కూడా ఇంకా 50 రోజుల తర్వాత కూడా కాంటాకు నోసుకోకుండా పాపం కవర్లు కప్పుకొని ఉన్నాడు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జిల్లా యంత్రాంగము మంత్రి ఎమ్మెల్యే గారు కళ్ళు తెరవాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. మంత్రి ఎమ్మెల్యే గారు స్వయాన రైతు కాకపోవడం వలన, వాళ్ళ కుటుంబానికి ఈ ప్రాంతంతో సంబంధం లేకపోవడం వలన, ఆ కుటుంబానికి ఈ ప్రజలతో ఏమాత్రం ఓట్ల సంబంధం తప్ప ఇక్కడ సమస్యల సంబంధం, పేగు సంబంధం లేకపోవడం వలన ఈ దుస్థితి నెలకొన్నదని మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఎమ్మెల్యే గారు అంటా ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేసిరని. బీఆర్ఎస్ వాళ్ళు ఇవాళ మనం గుమ్మల్లపల్లి గ్రామంలో 3000 ఎకరాలకు రైతు బంధు ఇచ్చి, రైతు బీమా ఇచ్చి ఆదుకున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఎమ్మెల్యే గారు రాజకీయాలు మేం చేయడం లేదు. ఇప్పటికీ 2.5 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా మీరు పనిచేయకుండా, ప్రజల పక్షాన ఆలోచించకుండా 420 హామీలు రాసి చిత్రగుప్తులాగా దొంగ మేనిఫెస్టో రాసినటువంటి దొంగ మీరు అనే విషయాన్ని మీరు మర్చిపోయి మేం మాట్లాడుతూ ఉంటే మమ్మల్ని దోషులుగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ఎమ్మెల్యే గారు మీరు అర్థం చేసుకోవాలి, జై జవాన్ జై కిసాన్ అని ఊరికనే అనలేదు. ఈ దేశంలో జవాన్ ఏ విధంగా అయితే దేశానికి రక్షకుడిగా కనురెప్పను కూడా ఆల్చకుండా రక్షణగా ఉంటాడో జవానుడు, ఇవాళ రైతు కూడా దేశానికి అన్నం పెట్టడానికి అనునిత్యం తన రక్తాన్ని దారపోసి వర్షం ఎప్పుడొస్తా ఉన్నది, పంట ఏ విధంగా ఉంటా ఉన్నది, ఏమైనా పురుగు దాకిందా, మందు ఎప్పుడేయాలి, యూరియా దొరుకుతుందా లేదా, పొటాష్ దొరుకుతుందా లేదా, రకరకాల ఇబ్బందులు పడి 6 కాలం కష్టపడి పండించినటువంటి రైతు. అందుకే జవాన్ తోటి పోల్సిన రైతులను అనే విషయాన్ని ఇవాళ మంత్రి ఎమ్మెల్యే గుర్తించకపోవడం, 420 హామీలు రాసినటువంటి మీరు మీ హామీలలో ఏం చెప్పిండ్రు? ఇవాళ అనేక హామీలు ఇచ్చిర్రు. తడిసి ముద్దైన వడ్డను కూడా కొంటామని చెప్పిర్రు. మరీ ముఖ్యంగా మీ కాటారం మండలం, మీ కుటుంబానికి అన్నం పెట్టిన మండలం కాటారం మండలం. ఇవాళ మీ కుటుంబానికి, నీ తమ్మునికి, నీకు ముందర వెనుక పోలీస్ వాహనాలు వస్తున్నాయంటే కారణం కాటారం మండలం. ఈ కాటారం మండల ప్రజలు ఎప్పుడు ఓట్లొస్తే అప్పుడు 1000 మెజార్టీ మీకు ఇచ్చి మీ కుటుంబాన్ని అందలం ఎక్కిస్తే మీ కుటుంబం అమెరికాకు పోయి 1000 కోట్లు సంపాదించుకున్నారు. కనీసం మా వడ్లు కొనరు, మా పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించరు, మా ప్రజల గురించి ఆలోచించరు. మేం మాట్లాడితే మా మీద అపవాదు మోపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇగో స్పష్టంగా మీకు చూపిస్తున్నాం. మేము వాళ్ళ ఎన్నో తేదీ, వాళ్ళ 28వ తేదీ మే రోజు, 29 మే నాడు మేము ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాం. మీరే రండి, వాళ్ళ మాకు తెలుసు మీరు ధన్వాడలో ఉన్నారని, మీరే రండి గుమ్మల్లపల్లి సెంటర్కి, ధన్వాడ సెంటర్కి. ఇప్పుడు మేము కొండంపేట కాడ రైస్ మిల్లుకు వేస్తున్నాం, పత్తి మిల్లుకు. అక్కడ 4 రోజుల నుంచి లారీలు దిగకుండా వెయిటింగ్ లో ఉన్నాయి. అక్కడ మేము కాంటాలు వేసే వాళ్ళని అడిగినాం, బయట ఏం చెప్తున్నారు, మీరు 4 టీములు పనిచేస్తున్నాయి అని చెప్తున్నారు. అక్కడికి వెళ్ళి మేము అడిగితే ఇవాళకి 3వ టీమే పనిచేస్తున్నది. మొన్నటి నుంచి ఒకటే టీం పనిచేసింది. ఇవాళ ప్రతిపక్షాల ఒత్తిడికి 3వ టీం పనిచేస్తున్నది. ఇంకా రైతులు ఏం చెప్తున్నారు, అక్కడనే 2.5 కిలోలు కట్ చేస్తున్నారు. కాంటా పెట్టే కాడ ఆల్రెడీ కాంటా పెట్టే కాడనే 3-4 కిలోలు కట్ అవుతున్నాయి అని చెప్తున్నారు.
అంటే కొత్త రకమైనటువంటి కటింగ్లు మీరు తీసుకొచ్చిర్రు. కాంటాల కాడ కట్టే సిస్టమ్ ఎప్పుడు కూడా లేకుండే. ఎప్పుడైనా ఖరాబ్ అయితేనో తాలుంటేనో కిలోనో అరకిలోనో కట్ చేసినటువంటి పరిస్థితుల నుంచి 5 6 కిలోల కటింగ్ కాడికి మీరు తీసుకొచ్చినారు. కనుక నేను ఎమ్మెల్యేని డిమాండ్ చేస్తున్నా, ఈ ప్రాంతంతో సంబంధం లేకపోయినా నీ కుటుంబానికి నీకు 3 ఓట్లు మాత్రమే ఉన్నాయి. నీది, మీ అమ్మది, మీ తమ్ముంది. మీ 3 ఓట్లున్న కుటుంబానికి 40 సంవత్సరాల అధికారం ఇచ్చారు ఈ ప్రాంత ప్రజలు. కళ్ళు తెరవయా? నీ తమ్ముడు జోకర్ను తింపుతా అన్నావు కదా, ఈ కళ్ళాల కాడికి నీ జోకర్ను దింపు. ఎందుకు రాడు నీ జోకరు? ఓట్లు వస్తేనే నోట్ల సంచులు పట్టుకొని వచ్చి చాలా మందిని యువకులను ఉపయోగించుకొని, విద్యార్థులను ఉపయోగించుకొని, డబ్బు సంచులు పట్టుకొని గెలిచినటువంటి నీ తమ్ముడు ఇప్పుడు కళ్ళాల కాడ ఎందుకు కనబడడు? ఆయనకు వచ్చినావు కదా ఒక పదవి, ఆ పదవి పెట్టుకొని ఈ కళ్ళాల కాడికి వచ్చి ఏ కళ్ళం కాడికి లారీ వస్తలేదు, ఏ కళ్ళం కాడికి బార్దాన వస్తలేదని ఎందుకు నీ జోకర్ తమ్ముడు తిరగడో ఇవాళ ఈ సమాజానికి జవాబు చెప్పాలి ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యే గారు ఇప్పటికైనా కళ్ళు తెరువు. నీకు ఓట్లేసారు కదా, నీ 3 ఓట్లే ఉన్నాయి నీ కుటుంబానికి. ఇది 1000ల సంఖ్యలో ఉన్నటువంటి ఈ కులాలు, ఈ కుటుంబాలు అయినా కూడా మీకు ఓట్లేస్తుంటే ఇక్కడ 2 ఉద్యోగాలు పెట్టేయకపోతుంది, 2 ఇల్లు కట్టేయకపోతుంది. కనీసం 6 కాలం కష్టపడి వర్షాలలో ఎండలలో ఎండి పండించిన పంటను కొనకపోతే ఏ విధంగా మీకు బుద్ధి వస్తుందో మీరే చెప్పండి. మిమ్మల్ని మాట అంటేనేమో మమ్మల్ని తిడుతుండంటారు. ఎందుకు తిడుతున్నాం? మాకేం అన్నం పెట్టలేదనా? మాకు పదవీలను తిడుతున్నామా? రైతుల కష్టాలను చూసి తిడుతున్నాం, రైతుల కష్టాలను చూసి మాట్లాడుతున్నాం. మేమేది ఏసీ రూములలో ఉండి మాట్లాడుతున్నాం, ప్రత్యక్షంగా కల్లాల దగ్గరికి వచ్చే మాట్లాడుతున్నాం. ప్రత్యక్షంగా ఇవాళ ఏది అన్లోడింగ్ సెంటర్ కాడికి మిల్లర్స్ దగ్గరికి వెళ్ళే మాట్లాడుతున్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. గుమ్మల్ల పెళ్లికి సంబంధించినటువంటి రైతు గౌరయ్య గారు ఆ రోజు మీకు చెప్పిండు, అది మిమ్మల్నే చెప్పుతాడు కొట్టినట్టుగా చెప్పినట్టుగా నేను భావిస్తున్నా. మీరు ఆయనని భయపెట్టించి వాళ్ళ తల్లి వృద్ధురాలు ఉన్నప్పటికీ ఆయన మీద దాడులు చేపించే ప్రయత్నం చేసినా కూడా ఎక్కడికక్కడ రైతులు వాళ్ళే మేము కొట్టుకుంటున్నాం అంటున్నారు. ఇట్లనే ఉంటే 4 రోజుల తర్వాత మిమ్మల్నే కొడతారు, అది గమనించాలే. కళ్ళు తెరవండి. పదవి వచ్చిన తర్వాత, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు వచ్చిన తర్వాత మీకు ఏది కూడా కనబడతలేదు. గౌరయ్య గారు మీరు ఖచ్చితంగా కళ్ళు తెరిపించి ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించినా కూడా ఈ సెంటర్లో ఇంకా కూడా 2 రోజులు బారదాన్ని కొరత ఉన్నది. అంటే అహంకారము, అహంభావం ఏమీ కాదు. పోలీసులు ఉన్నారు. ఇవాళ పోలీసులకు చెప్తున్న కాటారా మండల పోలీసులు అతి త్వరలోనే జైలు బరో కార్యక్రమం పెట్టబోతా ఉన్నాం పోలీస్ స్టేషన్ లో. నేను అది మంత్రిలో మొదలవుతుంది అనుకున్నా, కాటారంలో మొదలవుతుంది. రైతుల కోసం పోరాటం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద మీరు కేసులు పెట్టించి చిత్రహింసలకు గురి చేస్తా ఉన్నారు. బిడ్డ ఖబర్దార్. కాటారం పోలీస్ సబ్ డివిజన్ డిఎస్పీని హెచ్చరిస్తున్నా, ఎంతమంది మీద కేసు పెట్టుకుంటావో ఈ రైతుల సమస్యలు నేను ఆగుతున్నా. అతి త్వరలో జైలుకు వస్తున్నాం. మీ పోలీస్ స్టేషన్కి వస్తున్నది బీఆర్ఎస్ పార్టీ. మొత్తం నువ్వు ఎంతమంది మీద కేసులు పెడతావో, ఏ జైళ్లలో పెడతావో కాటారం సబ్ డివిజన్ పోలీసుని హెచ్చరిస్తున్నా. అతి త్వరలో ఈ కల్లాల ఇష్యూ కాగానే, ఈ వడ్ల సమస్య పూర్తి కాగానే కాటారం పోలీసులు అంతేదో చూస్తాం. మీరా మేమా ప్రతిపక్షంగా ప్రజల పక్షాన మాట్లాడుతుంటే మా నాయకుల మీద కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తారా? ఎంత మీ కేసులు ఎంత, మీ బిషాద్ ఎంత, ఎంతమంది మీద కేసులు పెడతారో, ఎన్ని జైళ్లలో నింపుతారో చూసుకుందాం అని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. ఖచ్చితంగా మంత్రి ఎమ్మెల్యే కళ్ళు తెరవాలి. కళ్ళు తెరిచి వెంటనే లారీలు, ఇప్పుడు మేము అక్కడ అడిగినాం లారీలు వస్తలేవంటే, ఒక లారీ అన్లోడ్ అయితే ఇంకో లారీ వస్తుందట. ఎందుకయ్యా అంటే ఏమంటున్నాడట ఎమ్మెల్యే, ఫస్ట్ కాటారా మండలం ఎత్తేయండి అంటే గొడవ ఎక్కడ పెడితే అక్కడ ఎత్తేయమంటున్నాడు. గొడవ పెట్టిన కాడ పనిచేయరా మీరు? రైతులు ఎక్కడ కష్టం ఉన్నారు అక్కడ పనిచేయరా? ఎవరైతే లొల్లి పెడతారో అక్కడనే పెట్టి, అది కూడా ఇక్కడ 2 రోజుల భారతాన్ని ఖాళీ ఉన్నది. అంటే ఏం సందేశం ఇస్తున్నారు ఈ సమాజానికి? ఏం పని చేస్తున్నారు మీరు? చేస్తలేరు అనేది నిర్ధారణ అయిపోయింది. మీరు కళ్ళు తెరవకపోతే, ఇప్పుడు మేము వస్తున్నామంటే లారీలోళ్ళే మేము రోడ్డుకు అడ్డం పెడతాం అన్న, ఒకసారి మాకు అడ్డం వచ్చి నిలబడి అంటున్నారు. వాళ్ళే వస్తున్నారు స్వయంగా. మేమెవరిని పిలవాల్సిన అవసరం లేదు, మేమెవరిని ప్రోవోక్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళకే స్వయంగా వస్తున్నారు. అంటే ఆకలి అట్లున్నది. రోజు పేపర్లలో టీవీలలో చూస్తుంటే ఋతుపవనాలు వస్తున్నాయి, వర్షాలు వస్తున్నాయి అని ఒక దిక్కు సమాచారం అందుతుంటే గుండెలు పగిలిపోతున్నారు. రైతులు గుండెలు పగిలిపోయి, అయ్యో మేము ఇన్ని రోజులు కష్టపడి పండించిన పంట మా చేతికి రాకుండా పోయే ప్రమాదం ఉన్నదని ఇవాళ ఆలోచిస్తున్నాం. కనుక మేము రోడ్ల మీదకి వస్తున్నాం. తస్మత్ జాగ్రత్త. ఎమ్మెల్యేను కళ్ళు తెరవాలి. కాటారం డివిజన్ సబ్ డివిజన్ పోలీసులకి వస్తున్నాం. అతి త్వరలో వస్తున్నాం. ఎంతమందిని జైల్లో పెడతారో
చూస్తాం, అది కూడా మీ అంత కూడా చూస్తాం. వదిలిపెట్టాం కాక వదిలిపెట్టాం. మీ పోలీసుల చిట్టా కూడా రాసి పెడుతున్నాం. ఖచ్చితంగా మంత్రి నియోజకవర్గంలో పిక్కు బుక్ రాస్తున్నాం. ఆ పింక్ బుక్ అమలు చేస్తాం మా ప్రభుత్వం రాగానే. తస్మత్ జాగ్రత్త అని హెచ్చరిస్తూ తక్షణమే ఎమ్మెల్యే స్పందించాలని డిమాండ్ చేస్తున్నా. జై తెలంగాణ.